బాస్ వాడు ఎక్కడ కనబడడం లేదు. వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు. జోర్దార్ని పట్టుకున్నట్టున్నారు. ఒక్క పని పూర్తి చేయలేకపోతున్నారు. మిమ్మల్ని పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సారీ బాస్. అదిగో ఒక్కడే ఉన్నాడు. బాక్స్ తెరువు. ఇలా చూడండి, ఎలకలకి పిజ్జా అంటే ఇష్టం నాకు బాగా తెలుసు, కానీ అలాగని ఫ్రీగా తినేయడం తప్పు కదా. ఈ బాక్సుల్లో పిజ్జాలే ఉన్నాయి. పిజ్జా బాక్స్ లో పిజ్జాలు లేకుండా పూతరేకలు ఉంటాయి ఏంటంటే? నార్మల్, దీంట్లో గోల్డ్ బిస్కెట్స్ పెట్టాను. జోర్దార్, వీళ్ళు గోల్డ్ స్మగ్లర్స్. వాళ్ళ బాక్సులు నీ బాక్సులో కలిసిపోయాయి. కరెక్ట్ గా చెప్పావు. ఆ బాక్స్ నాకు ఇచ్చేసాయి. పిజ్జా ఎక్కడ డెలివరీ చేసావు? పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ పాండా గారికి ఇచ్చాను. మా గోల్డ్ పోలీస్ కి ఇచ్చేస్తావా? ఇప్పుడు అది నువ్వే తీసుకురావాలి. అప్పటి వరకు వీడు మా దగ్గరే ఉంటాడు. కానీ నేనెందుకో, నేను పిజ్జా కూడా తిన్నా. అర్థమైందా? నార్మల్, ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. గోల్డ్ తీసుకుని ఇక్కడికే రావాలి. పెండింగ్ కేసులన్నీ కంప్లీట్ చేసేసా. ఒరే గాడిద, ఓపెన్ చేయకముందే మనం బాక్స్ తీసేసుకోవాలరా. నా పిజ్జానే దొంగిలిస్తారా? కానిస్టేబుల్స్, వాణ్ణి పట్టుకోండి ఇప్పుడే. దీన్ని పట్టుకోండి, పట్టుకోండి. పారిపోతుందండి. బని క్యాచ్. పట్టుకున్నాను. ఆయన కింద నుండి వెళ్ళిపోదాం, పదండి. వీళ్ళని అస్సలు వదలకూడదు. అరే ఎప్పుడొస్తారా మీరు? అరే ఒక అడ్డా కూడా లేదు. ఎక్కడి నుంచో మీరు ఆపరేట్ చేస్తున్నారు? మేము ఈ కన్సైన్మెంట్ ని తర్వాత తీసుకుందాం అనుకున్నాం. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? మీరేం దాదాలరా, వెళ్ళి బావిలో దూకండి. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు. వాళ్ళు వచ్చేసారు బాస్. ఇదిగోండి మీ పిజ్జా. ఏంటి, పోలీసులు వస్తున్నారు? ఆ బాక్స్ ఇచ్చేసేయ్. లేదు, ఇది నాది. సరిగానే చెప్తున్నాడు. అది తందే. అందులో బంగారం బిస్కెట్స్ ఉన్నాయి. ఏంటి, గోల్డ్ బిస్కెట్లా? లేదు లేదు సార్. అవును సార్, ఇదిగో చూడండి. అరే డాంకీ. చెప్పు. అవును సార్, వీళ్ళు గోల్డ్ స్మగ్లర్సే. అయితే పట్టుకోండి వీళ్ళని. నాకు తెగ ఆకలిస్తుంది, అర్థమైందా? వీడు అసలు పిజ్జా తీసుకుని ఎప్పుడు వస్తాడో ఏంటో. హలో లో హనీగడి నేను ఉడికాడా? వాడిలాగా ప్రవర్తిస్తున్నావు. పిజ్జా కోసం వెళ్ళాలంటే యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? చిలక, నాకు పిజ్జా డెలివరీ బాయ్ గా పని దొరికింది తెలుసా? అరే, వీడిని పిజ్జా తీసుకురమ్మంటే జాబ్ తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు మనం ఏం తింటాము? అబ్బా 2 నిమిషాలు ఆగండి, ఇప్పుడే తెచ్చేస్తాను. ఇదిగోండి మీ పిజ్జా. తినడం స్టార్ట్ చేద్దాం, అర్థమైందా? చిలక, నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఏంట్రా ప్లాను? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వీడు పిజ్జా డెలివరీ చేసినందుకు డబ్బులు తీసుకుంటాడు. నువ్వు జోర్దార్ని ఎందుకు పంపించావు? సో వాడు డబ్బులు కట్టేస్తే మనం ఫ్రీగా పిజ్జా తినొచ్చని. ఇదే కదా నీ ప్లాన్? లేదు లేదు, అలాగేం లేదు జోర్దార్, నా ఉద్దేశం అది కాదు. భయపడకు చిలక, నాకు పని దొరికిన సంతోషంలో మీ అందరికి పార్టీ ఇస్తున్నాను, ఆనందంగా తినండి. అసలు నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? కాలక్షేపం అవుద్ది, అలాగే 4 డబ్బులు కూడా వెనకేసుకోవచ్చు కదా, ఏమంటావు? రేపటి నుంచి నాకు ఒకటే పని తీరుబడి ఉండదు. పిజ్జా పట్టుకెళ్తున్నావా? అవును సార్, కానీ మీరు ఇక్కడ ఆర్డర్ చేయలేరు. ఇదిగో చూడండి, ఈ నెంబర్కి ఆర్డర్ చేయాలి.
నా మాటలు జోగ్గా ఉన్నాయా? ఇలా నవ్వుతున్నారేంటి? ఫోన్ చేస్తాంలే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. వద్దండి, వద్దు. ఎవడే వద్దండి, అలా తినకండి. పిజ్జలు తినేయకండి. మీరు అలా పిజ్జలు తినేస్తే నా ఉద్యోగం ఊడిపోతండి. అయ్యో అయ్యో మీ దండం పెడతానండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఊరికే సరదాగా. మేము టైం పాస్ చేస్తున్నావు. ఈ పిజ్జాని మేమే ఆర్డర్ చేసాం. ఓ అలా అంటారా? ఏం పర్వాలేదు, డబ్బులు ఇచ్చేసి పిజ్జా తినండి. దీన్ని నువ్వు ఇంటికి డెలివరీ చేయాలి. ఇంకా అరగంటలో చేయకపోతే పిజ్జా ఫ్రీ. ఆ బాక్స్ ఇలా ఇచ్చేసి 10 నిమిషాలు ఆగు, ఇచ్చేస్తా. జోర్దార్ క్యాచ్. ఎలా తీద్దాం? ఐడియా. నిద్ర లేవలేదు కదా. అమ్మయ్యా. ఎక్కడా? దొరికింది. ఏం చేస్తున్నారు అక్కడ? గడిలో ఇదేంట్రా బాబు, నా మీద పడ్డావు? బిగ్గి బాక్స్ పగిలిపోతుంది. ఏంటి అర్థమైందా? మరి నువ్వు వచ్చావా? అబ్బో, ఎప్పుడు నువ్వు నా మీద పడతావు ఎందుకు? కావాలని ఎవడన్నా పడతాడా? నీకిప్పుడు డబ్బులతో అవసరం ఏమొచ్చిందని? మార్కెట్ లో లేటెస్ట్ గేమ్ ఒకటి వచ్చింది, అది కొనుక్కుందామని. అవకాశం దొరికినప్పుడు పగలగొట్టి డబ్బులు తీసుకుందామని చూస్తాడు. ఏంటి అర్థమైందా? అర్థమైంది. అవును, ఆడికి వచ్చే డబ్బులు ఐస్ క్రీములు పేస్ట్రీలు తినడానికే సరిపోతాయి. అంతే, మరి ఏం చేద్దాం? అరే లాస్ట్ మంతే కదరా నేను అందులో ₹1 వేశాను. తెల్లరిపోయింది. ఇట్స్ టైమ్ టు ఎక్సర్సైజ్. 1 2 1 2. ఇదేంటి చెట్టు బంగారంగా మారిపోయింది? బంగారపు గుడ్ల అంటే రాత్రి చూసింది కల కాదన్నమాట. నిజమే. బన్నీ, జోర్దార్, చిలక. ఏం చేశాడు వీడు? రే డాంకీ, చెట్టుకి గోల్డ్ పెయింటింగ్ ఎందుకు వేసావు? లేదు, నేను పెయింట్ వేయలేదు, అది బంగారమే. నేను ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. నేను రిచ్ అయిపోయాను. నువ్వు రిచ్ అవ్వలేదు, నీకు పిచ్చెక్కింది. ఏంటి అర్థమైందా? నేను చెప్పేది నిజం. ఇదిగో చూడండి, బంగారపు గుడ్లు. సరిగా ఇది నిజంగా బంగారమే రోయ్. కావాలంటే అది నువ్వుంచుకో. నా దగ్గర 2 ఉన్నాయి. నేను వీటిని అమ్మేసి నాకు నచ్చిన గేమ్ ని కొనుక్కుంటాను. స్కూటర్ కూడా బంగారం అయిపోయింది. ఏంటి అర్థమైందా? ఇది నా తరపున నా ఫ్రెండ్ జోర్దార్కి గిఫ్ట్. అయ్యి బాబు, నాకేనా? చాలా థ్యాంక్స్ రా బెదరం. ఒట్టి గడుపుతో మార్కెట్కి వెళ్తాం కానీ పద, నీకు గుడితో అట్టేసిస్తాను. నాకు వడలు కూడా కావాలి. నిన్ను నేనేం కావాలని చేయలేదు. ప్లీజ్ వద్దు, వదిలేయ్. కాపాడండి, ఎవరైనా కాపాడండి. కాపాడండి. నన్ను ఎంత దూరం పరిగెత్తిస్తావు? నేను కావాలని చేయలేదు.
వస్తువులన్నీ బంగారంగా మారిపోతున్నాయి. ఏ ఆగు తల తిరుగుతోంది. వామ్మో! అరే రే, తను నన్ను ముట్టుకుంటే నేను బంగారం అయిపోతాను. గుడ్లదే ఉంది, మనం మళ్ళీ పెట్టుకుందాం. సారీ. చేసింది చాలు కానీ లోపలికి పదం. నువ్వు కూర్చోని నేను వెళ్ళి గుడ్డొట్టు తెస్తాను. ఆ చేతితోటే నాకు కూడా ఒకటి తీసుకురా, ఆకలేస్తోంది. అర్థమైందా? మీరు కాసేపు ఇచ్చేయాలి. నీకు ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను, సరేనా? డబ్బు స్నేహితులను కూడా దూరం చేస్తుంది. ఏంటి అర్థమైందా? బంగారపు స్కూటర్ దొరికింది కదా నీకు. ఏడవకు, నీ పంజరాన్ని కూడా బంగారంగా మార్చేస్తాను. ఇదిగో తీసుకో. అరే రే, ఇది కూడా బంగారంగా మారిపోయింది. ఎలా తినమంటావు? సరే, ఆపిల్ తినేస్తాను. ఇదేంటి బాబు? అరే రే, నీళ్ళైనా తాగుతాను. ఏమైంది? నీళ్లు బంగారమై గొంతులు ఇరుక్కున్నట్టున్నాయి. ఉండు, ఓ గుద్దు గుద్దుతాను. వచ్చింది. నీళ్లు కూడా బంగారం అయిపోయింది. ఏంటి అర్థమైందా? ఇదే పరిస్థితి ఉంటే నేను ఆకలితో చావాల్సిందే. తమ్ముడు, ఏదో ఒకటి చెయ్యరా. అయ్యో, కొంప మురికింది. పనిని బంగారం చేసేసావు. ఎంత పని చేశాను నేను. అరే తమ్ముడు, రే తమ్ముడు, రే. ఇక వీడు షో కేసులో పెట్టడానికే పనికొస్తాడు. అర్థమైందా? బన్నీ, ఏదో ఒకటి మాట్లాడరా ప్లీజ్. ఇలా చెయ్యకరా ప్లీజ్. ఇలా చూడు, నీ అత్యాస వల్లే ఇలా జరిగింది. లేదు లేదు, నా తమ్ముడు లేకుండా నేను ఉండలేను. ఏంజల్, హ్యాపీ ఏంజల్, ఎక్కడున్నావు? ప్లీజ్ వచ్చేయ్. ఏంజల్, నాకు నా తమ్ముడు కావాలి. నీ వరాన్ని నువ్వు తిరిగి తీసుకో. నా తమ్ముడిని మామూలుగా మార్చేయ్. సారీ, నేనది చేయలేను. నువ్వు రిచ్ అవ్వాలనుకున్నావు, నేనది చేసేశాను. చూడు, నీ చుట్టూ బంగారమే ఉంది. నీ తమ్ముడు కూడా. స్టార్ట్ చేద్దామా? రే డాంకీ, నువ్వు ముందు టాస్ వేయరా. కనీసం అందులోనైనా గెలవచ్చు కదా మీరు. కమోన్ జోదార్, వీళ్ళకి నీ తడాకా ఏమిటో చూపించు. ఈ బాల్ తో ఆ బాటిల్ ని పడగొట్టాలి, అంతే కదా? ఇది నా చేతుల నుంచి రావడం లేదు ఏమిటి? ఓ నాయనా, అయిపోయిందా? వాడు మన వైపే వస్తున్నాడు. పదండి, పారిపోదాం. స్ట్రైక్, మనం గెలిచాం. అవునా? ఓ నో, డిస్క్వాలిఫైడ్. జారుడు బండ మీద ఆడుకునే వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ అర్థం అవుతాయిలే. నన్ను చూసి నేర్చుకోండి ఎలా ఆడాలో. ఇప్పుడు నా టాలెంట్ చూడండి. ఏంటి అర్థమైందా? నా వేళ్ళు ఇరుక్కుపోయాయి. అయిపోయినా. నా వైపే వస్తుంది. అమ్మ నా కాలు. అమ్మా, నొప్పి ఇంత గట్టిగా తగిలిందే. ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాడు. మేము వదిలిపెట్టము. సారీ, కావాలని చేయలేదు. నిజాలు మాట్లాడితేనేమో కోపాలు వస్తాయి. అమ్మా, అలసిపోయాను. ఇవన్నీ మీలాంటి ఊరోళ్ళు ఆడుకునే ఆటలు కావు. వెళ్ళి అష్టాచమ్మ ఆడుకోండి. ఇదిగో, నువ్వు తెగ రెచ్చిపోతున్నావు. అర్థమైందా?
ఇవన్నీ కాన్సంట్రేషన్ మీద ఆధారపడి ఉంటాయి. మీ దృష్టి అంతా తినే వాటి మీదే ఉంటుంది. నీ ఒక్కడికే ఉంటుంది మరి కాన్సంట్రేషన్. ఇప్పుడే చూపించాను కదరా. ఒక్క గేమ్ గెలవగానే నిన్ను నువ్వు హీరోని అనుకోకే, అర్థమైందా? సనీ, మనమిద్దరమే ఫైనల్ మ్యాచ్ ఆడదాం, అది కూడా కళ్ళకి గంతలు కట్టుకుని. ఆ? చూద్దాం ఎవరు గెలుస్తారో అని. నిన్ను నిద్రలో కూడా ఓడించగలనరా. బన్నీ, నువ్వు కళ్ళు తెరిచి ఆడినా కూడా నన్ను ఓడించలేవురా. హా, ఇప్పుడు బన్నీ వంతు. గోల్ కీపర్ రెడీ. అమ్మా, నా తల తిరిగిపోతుంది. అమ్మ, మళ్ళీ తగిలింది. ఎండలో నిలబడి టైన్ అయిపోతున్నాను. అందరు కొట్టేసావు బన్నీ, గోల్ సూపర్ గా వేసావు, శబాష్. ఓ, ఇంకా ఎంతసేపు? అమ్మ, వస్తుంది వస్తుంది. రే సన్నిగా, నీకేమైనా బాకీ ఉన్నానా? ఇంతలా కొడుతున్నావా? సారీరా హనీగా, నీ మొహం చూస్తే కొట్టాలనిపిస్తుంది నాకు. నిద్ర వస్తోంది. అసలు ఎంత బోరింగ్ గా ఉన్నారు మీరు. ఎప్పుడు చూసినా ఫుట్బాల్ ఆడతారా? అయితే క్రికెట్ ఆడదామా? వద్దు, మాల్ కి వెళ్దాం. అక్కడ మనం గేమ్ జోన్ లో బౌలింగ్ చేద్దాం. ఏయ్, జరగరా. నేను చేస్తా. ముందుగా నేనే ఆడతాను. వచ్చేసాం. నాకు చాలా మజా వస్తుంది. ఇలా దూకి చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. బనీ, నా జంప్ ని చూడు. హై జంప్. వావ్ హనీ, నువ్వు బాగా చేస్తున్నావు. మీరు రండి. నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. కిట్టి, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. బాయ్ హనీ. బాయ్. అరే రే హనీ, జాగ్రత్త. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అని కాస్త కళ్ళకు పని చెప్పరా. అవే కదా వాడలేకపోతున్నాను. ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను. ఏంటి అర్థమైందా? ఇదిగో నేను వస్తున్నాను. సహాయం చేయమంటే ఇలా బంతి తిప్పినట్టు తిప్పుతావేంటే? వదలు, తల తిరుగుతుంది, వదలు. తల మాత్రమే తిరుగుతుందా? ఇప్పుడు హా, నాకు చాలా బాగా మజా వస్తుంది. హే, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? సారీ. నా ముందే నా కిట్టిని ఏడ్పిస్తారా? ఏయ్, ఆడపిల్లతోనే మీ వేషాలు. దమ్ముంటే నాతో పెట్టుకోండి. ఓకే, నీ కోరిక ఎందుకు కాదనాలి?
వీళ్ళకి నా తడక చూపించాల్సిందే. లెట్స్ గో బనీ. గుడ్ జాబ్ కిటీ, గుడ్ జాబ్. ఇదెలా ఉంది? బాగా తిరుగుతుంది కదా. ఏయ్, ఇదిగో నీకు కూడా తీసుకో. ఇప్పుడు నీ వంతు తీసుకో.